అంటే ఇప్పుడు ఈ కలియుగంలో నామస్మరణతోనే మన భగవంతుని పొందొచ్చు అని చెప్తారు కదమ్మా. మరి అలా దత్తనామాన్ని ఇప్పుడు ఆ నామ జపాన్ని చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎలా చేస్తే దానికి ఫలితం అద్భుతంగా ఉంటుంది? యాక్చువల్లీ భారతదేశంలో అయితే ఈ దత్త నామస్మరణ అనేది ఒక వేవ్ లాగా వచ్చింది 12 శతాబ్దం నుంచి. మహారాష్ట్ర కానీ మన సౌత్ లో కూడా వచ్చింది. ముగ్గురున్నారు నామధారక మహాత్ముల పరిచయంలో రాసిన వాళ్ళ 12 శతాబ్దం నుంచి ఈ నామధారకుడు జ్ఞానేశ్వర మహారాజు, తర్వాత నివృత్తినాథ్ వాళ్ళ అన్నగారు, తర్వాత ఆయన చెల్లెలు ముక్తాబాయి, తుకారాం, మీరాబాయి, అక్కడి నుంచి బాగా ఎక్కువ నామస్మరణ వచ్చేస్తుంది. అంటే కలియుగంలో లక్షణాలన్నీ మారిపోతున్నాయి, అల్పాయుషులు అయిపోతున్నారు జనాలు. కాబట్టి భగవంతుడు ఏర్పరిచినటువంటి మార్గం నామస్మరణతో పలుకుతాం రా. కాబట్టి అప్పటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నామస్మరణని జపం లాగా కాకుండా చిన్న చిన్న పాటల రూపంలో సులువుగా పాడుకునేటట్టు, ఓ 10 సార్లు దత్త 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 అనుకునేటట్టు, రాములు అనుకునేటట్టు, కృష్ణుడు అనుకునేటట్టు పాటల్లోనే వాళ్ళ గుణాలు వర్ణించుకుంటూ, స్తోత్రాల్లో కాకుండా అందరి లోకల్ లాంగ్వేజెస్ లకు మార్చుకుంటూ వచ్చినటువంటిది అప్పటి నుంచి మొదలైంది. బాగా అందరూ చేసుకునేటట్టు, అంటే వేదాలు చదవలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా నామస్మరణ ద్వారా కూడా తరించవచ్చు అన్న నమ్మకం ఏర్పడింది. తరించవచ్చు ఎవరందరూ అన్నట్టు చిన్న చిన్న పాటల రూపంలో మనకి వచ్చాయి చాలా పాటలు. అట్లా అన్నమాచార్య కీర్తనలని, త్యాగరాజ కృతులు అన్ని నామస్మరణ కిందకే వస్తాయి మనం పాడుకున్నాం. తర్వాత రీసెంట్ గా వాసుదేవ సరస్వతి స్వామి గారు కూడా నామస్మరణ మీద చాలా ఆర్టికల్స్ రాసున్నారు ఆయన. అలాగే రంగావధూత గారు కూడా ఏం చేశారంటే హోమాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా హోమం చేసుకోవటానికి ఎట్లా ఉంటుంది, శ్రీ దత్త దత్త భవ తారక దత్త దత్త అని ఉంటుంది. ఇలా పదాలతో ఒక 108 శ్లోకం ఇట్లా రాశారు. శ్లోకం సంస్కృత పదమే, అందరూ సులువుగా మాట్లాడుకోవచ్చు. ఆయన ఏం చెప్పారంటే ఒక్కరోజు ఒకే సమయంలో కూర్చొని ఈ శ్రీ దత్త దత్త భవ తారక దత్త దత్త ఆ పుస్తకం ఉందన్నమాట, రాసిందన్న. అది మొత్తం చదివేటప్పటికి మీరు 1008 సార్లు అయిపోతుంది దత్తనామస్మరణ. తెలియకుండానే చేసేస్తారు. ఆయన అదే ఇట్లా కూర్చోబెట్టి చేయించాలని అలా రాశారు. అది చేయిస్తాం మేము కూడా హోమం కింద. హోమం అంటే కొంతమంది అన్నారు అపార్ట్మెంట్స్ లో ఒప్పుకోరు కదమ్మా, సామాన్య గడ్డి ముట్టించుకోవచ్చు కదా, చేయించని సేపు ఒకటి అయిపోగానే ఇంకోటి అంటించుకో వెలిగించుకొని ఇది ముందు వినండి అంటాను నేను. వింటూ అది చదువుతూ ఉంటే చాలా ఇట్లనే ఉంటుంది. భవసారక భవతారక ఇలా చిన్న చిన్న పదాలు, కొంచెం టఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు వాటికి తెలుగు భావం ఇచ్చుకుంటూ అది కూడా అన్నమాట హోమం చేసిన భావం వస్తుంది మనకి, నామస్మరణ చేస్తున్న భావం వస్తుంది. తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా కొన్ని మంత్రాలని నామస్మరణ కింద మార్చారు. ఆయన మార్చారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర కూడా మహామంత్రం అన్నారు అని. మామూలుగా ఉండే వాళ్ళకి రోగాలు వచ్చి గ్రామాల్లో ఆ రోజులు గ్రామాలు వస్తుండేవి, వాళ్ళందరి చేత కూర్చోబెట్టి భజనలు ఆపకుండా వారం రోజుల పాటు కూర్చొని అంతే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటమే. ఒక బ్యాచెస్ అన్నమాట, గ్రామాలు కూర్చొని అంటే అది గంటలోనే ఆ మహమ్మారిలన్నీ పోయేవి, అంటు రోగాలు కానీ మహమ్మారిలు కానీ పోయేవి. వాసుదేవానంద స్వామి గారు కూర్చోబెట్టి చేయించేవాడు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అనుకుంటూ దత్త 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 అనుకోమని అవన్నీ ఇవన్నీ నామస్మరణల కింద మార్చారు ఆయన మహామంత్రాన్ని. నామస్మరణ మనం చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే నామస్మరణ నియమాలు కానీ అంటే నామస్మరణకి ఎటువంటి నియమాలు లేవునన్నా. ఎక్కడ ఇప్పుడు కూర్చొని దత్తుడు గుర్తురాగానే మనం నామస్మరణ మొదలు పెట్టచ్చు. మొదట్లో పోవడం కష్టం. ఒక దత్త ఫోటో పెట్టుకొని చూడంగానే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని అనుకుంటూ ఉండి రాత్రి పడుకోబోయే ముందు కానీ అనుకున్నా అంటే పొద్దున్న దాంతోనే మొదలవుతుంది. ఇక్కడ ఎండ్ అయింది కదా అక్కడ మొదలవుతుంది. లేదా పొద్దున్నే నిద్ర లేకముందే ఒక 2 నిమిషాలు నామస్మరణ పెట్టుకొని వింటే రోజుల్లో అది ఉండిపోతుంది. నానుడి పదం అంటారు, అది వినడము. నిరంతరం ఆయన గుర్తు పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన మనసు ఆయన రూపాన్ని పొందే ఉందన్నమాట. మనసు ఒక రూపాన్ని పొందాలంటే ఒక దాన్ని నిరంతరం స్మరించాలి. అదే మన శాస్త్రాల్లో భ్రమరకీటక న్యాయం అంటారు. భ్రమరకీటక న్యాయం అదే కదా, నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ దానికి మారిపోతుంది కీటకం వింటూ. అలా మన
పెట్టుకోవాలండి. ఏదో ఒక విషయం మీద మనం దత్తాత్రేయుని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి రోజుల్లో. అది చాలా సులువైన మార్గం. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో అమ్మ ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఇవో అంటే రకరకాల అంటే భౌతికపరమైనటువంటివి కష్టాలు ఉన్నాయి. మరి వాళ్ళు దాని నుంచి బయటపడడానికి అడుగుతారు. తర్వాత మాకు ఇవన్నీ చేస్తాను, మాకు దాని నుంచి బయటపడడానికి ఏదో ఒక మంత్రమా లేదా పుస్తకమా, ఏం చేయాలి, మేము ఏ హోమం చేసుకోవాలి, అలాంటిది మాకు ఏమన్నా ఉందని అడుగుతారు. దానికి మనకు దత్తుడు ఏం చెప్పారమ్మా? వాసుదేవానంద సరస్వతి స్వామి గారు మంత్రాత్మక శ్లోకాలను రాశారు. ఆయన భవిష్యత్తులో కలియుగంలో రాబోయే కష్టాలన్నిటికీ ఆయన 19వ శతాబ్దం మొదట్లోనే ప్రతి దానికి రాసి పెట్టున్నారు. మంత్రాత్మక శ్లోకాలని మనకి స్తోత్ర సంపుటిలో ఉంది. ఒక్కొక్కటి 108 సార్లు మీ శక్తి కొలది అంటారు. కొద్దిగా నియమాలు పెట్టుకోవాల్సి వస్తుంది. లౌకికమైన కోరికలు అయితే, ఆధ్యాత్మికతకి అసలు నియమాలే లేవు. లౌకికమైన త్రాతనన్నా మన కర్మ యొక్క ఇంటెన్సిటీస్ తగ్గాలంటే శారీరక శ్రమ భగవంతుడికి సమర్పించేస్తుంది. మన అందుకే పాత వాళ్ళు కూడా చెప్పింది, ఒక కోరిక తీరాలంటే ఆంజనేయ స్వామి గుడికి 108 ప్రదక్షిణాలు చేయంటారు. ఎందుకు చేయమంటారు? శారీరక మానసికంగా అది తగ్గితే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ యొక్క ఇంటెన్సిటీస్ ఒక కర్మ ఇక్కడ ఒక ప్రక్షాళనం అయిపోయి ఉంటుంది. వాసుదేవానంద స్వామి కూడా అదే చెప్తారు, దరిద్రం పోవటానికి. ముందుకు ఎందుకు కొంతమందికి విపరీతంగా డబ్బులు ఉన్నా మిగలవు, తగ్గిపోతూనే ఉంటాయి ఉన్నదానికన్నా. దానికి దారిద్ర్య నివారణ. కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ అని శాపగ్రస్త కుటుంబాలని కొన్ని ఉంటాయి, ఎందుకు ఎక్కిరావు వాళ్ళకే అర్థం కాదు. అట్లాంటి వాళ్ళకి స్తోత్రం రాశారు స్వామి కరుణతో. తర్వాత అపమూర్చి దోషాలు, సడన్ గా యాక్సిడెంట్స్ అవన్నీ కాకుండా ఉండడానికి కూడా రాశారు స్వామివారు. టచ్ చేయని టాపిక్ లేదు ఇక్కడ. కొన్ని రుణ విముక్తులు ఉంటాయి మనకి, ఎంత రుణానుబంధాలు అని మన పూర్వీకుల నుంచి అట్లా అవి పోవటానికి రాశారు. తర్వాత పితృదోషాలు, రుణదోషాలు, సద్గురువుని సరిగ్గా సేవించలేక ఎక్కడైనా దోషాలు చేస్తే దానికి కూడా రాశారు ఆయన. ఆ తర్వాత పాపాలు తొలగటానికి, బాధలు, శారీరక బాధలని, రోగాలని, వాటికి రాశారు. అన్నిటికీ రాస్తున్నారు స్వామి. బుద్ధి స్థిరంగా ఉండడానికి రాశారు. స్థిర చిత్తీకరణ స్తోత్రం రాశారు. చేస్తుంటారు కొంతమంది, మనసు స్టెబిలిటీగా ఉండదు, ధ్యానాలు చేస్తున్నా ఊరికి పరిపరి విధాలు పోతుంది. ఆ స్తోత్రం చదువుకుంటే మన బుద్ధికి ముందు స్థిరం వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చదువుకునే పిల్లలకి కూడా రాశారు దాంట్లోని ఓన్లీ శ్లోకమే రాశారు. శ్లోకాలు నాన్న 4-5 శ్లోకాలు ఉంటే వాటికి తెలుగు భావం ఉంది. పుస్తకం ఎలా చేసుకోవాలి ప్రక్రియ కూడా, ప్రక్రియ 108 సార్లు నాన్న మినిమం. ఇంకా మీకు ఇంకా సమయం ఉంది, నాకు ఈ కోరిక తీరాలని కొంతమంది గట్టి కూర్చుంటారు, వాళ్ళు 108 దాకా కూడా చేసుకోవచ్చు. ఈ 8 చేసుకోవచ్చు. కొంచెం లౌకికమైన కోరికలు మటుకు కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. తొందరగా మనకి కర్మ ప్రక్షాళన కంప్లీట్ గా తీసేయడం అనేది దత్తాత్రేయ సాంప్రదాయంలో కూడా లేదు. మీకు ఒక బాధ ఈ సమయంలో అనుభవించాలనుకోండి, నా బిడ్డ అనుభవించగల శక్తి లేదు వీడికి అని దత్తాత్రేయ స్వామి తెలిస్తే దాని ఇంటెన్సిటీస్ అన్న తగ్గిస్తారు. భరద్వాజ మాస్టర్ గారు తాతగారు చెప్పింది 6 షిఫ్ట్ కొద్ది కొద్దిగా 3 పాటలు విన్నాను. భరద్వాజ మాస్టర్ గారి దగ్గరికి నా చిన్నప్పుడు ఒక ఆయన వచ్చి, నాస్తికుడు, భగవద్భక్తులకి విపరీతమైన కష్టాలు ఉన్నాయి, భగవద్భక్తి లేని వాళ్ళకి కూడా విపరీతమైన కష్టాలు ఉన్నాయి, తేడా ఏంటి అన్నారు. మాస్టర్ గారు అన్నారు, ఒక తాటి చెట్టు కింద నుంచుందాం అనుకోండి, తల్ల పగిలిపోయే కర్మ ఉందనుకోండి, భగవద్భక్తి లేని వాడికి తాటికాయ పడుతుంది, తగలు పగిలిపోతుంది. భగవద్భక్తుడు అని వాడికి ఆ సమయానికి అటు వంగు ఇటు వంగు పడి బొప్పిగట్టు ఊరుకుంటుంది. అయితే ఏంటి నా ధర్మపరుడా అన్నాడు. కన్సెషన్స్ ఏమైనా ఉంటాయా భగవద్భక్తులు? మాస్టర్ గారు నాకు అది కాదు, వాడి ప్రారంధాన్ని సాధన రూపంలో అనుభవింప చేసేసి ఉంటారు ఆయన, వాడికి అంత మిగిలింది, తీసేయడం అంటూ ఉండదు. తీసేస్తే అన్యాయం జరిగిన వాడికి అధర్మం అవుతుంది. కాబట్టి వాడు ఆల్రెడీ అది అనుభవించున్నాడు. ప్రదక్షిణాల రూపంలోనూ, గుడి శుభ్రం చేయడంలోనూ. నిష్కామ కర్మలు చేయమంటారు దత్తాత్రేయ సాంప్రదాయంలో, చాలా ఇంపార్టెంట్. నిష్కామ కర్మ, ఏమీ ఆశించకుండా ఎదురు వాళ్ళని ఆనందపరచడం. వీళ్ళు ఆనందంగా ఉంటారా ఈ స్తోత్రాలు రాస్తే? ఈ పుస్తకం ఇస్తే పారాయణ చేసుకుంటే ఆనందంగా ఉంటారు. అందరి ఆనందంలో తన ఆనందం చూసుకోవడం అనేది సత్వగుణం. కాబట్టి అదే చెప్పారు స్వామి. ప్రారబ్ధాలు ఉంటుంది వాళ్ళది, ప్రక్షాళన అయిపోతూ ఉంటాయి ఇట్లా. కాబట్టి భగవద్భక్తులకి తట్టుకోగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పారు మాస్టర్ గారు.